హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మా 10th మంత్ పాపకి ఉగ్గు ఎలా ప్రిపేర్ చేస్తున్నాను అనేది అయితే చూపిస్తాను. అలానే ఇలా ప్రిపేర్ చేసి పెట్టడం వల్ల వచ్చే బెనిఫిట్స్ని నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసినవి ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. అప్పుడే మీకు కూడా యూజ్ అవుతుంది అని నేనైతే అనుకుంటున్నాను. నాకు 2 అమ్మాయిలు ఉన్నారు. పెద్ద పాప తన్వి 4 years అండ్ చిన్న పాప నిహిర ఇప్పుడు 10 months. తన్వి టైంలో ఈ టైప్ ఉగ్గు ఎలా చేయాలి, ఏం యాడ్ చేయాలి అని ఎవరూ సజెస్ట్ చేయలేదు. అప్పుడు నేను సింపుల్గా పప్పులు, రైస్ కరెక్ట్ రేషియోలో తీసుకుని అయితే చేసేదాన్ని. కానీ నిహిరా టైంలో నేను నార్మల్గా డాక్టర్ దగ్గరికి విజిటింగ్స్కి అయితే వెళ్తాం కదా, చిన్న ఫీవర్ వచ్చినప్పుడు లేకపోతే స్టొమక్ పెయిన్ వచ్చినప్పుడు. అలా ఆ టైంలో అయితే నేను డాక్టర్ని అయితే అడిగాను అసలు ఎలా ప్రిపేర్ చేయాలి, ఏ ఫుడ్ పెడితే బాగుంటుంది అని. ఆ టైంలో నాకు డాక్టర్ అయితే సజెస్ట్ చేశారు పప్పులకి బదులు మొలకెత్తించిన విత్తనాలు యాడ్ చేయమని చెప్పి. అలా యాడ్ చేస్తే చాలా బాగుంటుంది పిల్లలకి అని అయితే సజెస్ట్ చేశారు. అలా డాక్టర్ చెప్పిన తర్వాత నేనైతే ట్రై చేశాను. సింపుల్గానే ఫ్రీగా డైజెషన్ అవ్వాలి అండ్ ఎక్కువ ఏం యాడ్ చేయకుండా వాళ్ళకి టమ్మీకి హ్యాపీగా ఉండాలి, వాళ్ళు ఇంట్రెస్టింగ్గా తినాలి అనేది అయితే నేనైతే ట్రై చేశాను. అది మీ అందరికీ ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను. డైరెక్ట్గా పప్పులు యాడ్ చేయడం కన్నా ఇలా మొలకెత్తించిన విత్తనాలు యాడ్ చేయడం వల్ల ఫ్రీగా అయితే డైజెషన్ అవుతుంది అండ్ ఇమ్యూనిటీ కూడా నేచురల్గా ఇంక్రీజ్ అవుతుందని అయితే డాక్టర్ సజెస్ట్ చేశారు. మనందరికీ తెలుసు ఆ స్ప్రౌటెడ్ గ్రెయిన్స్లో ప్రోటీన్, ఐరన్, విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి. సో బేబీస్కి కూడా చాలా మంచిది. సో నేను ఈ ప్రాసెస్ని రెగ్యులర్గా ఫాలో అవుతున్నాను అండ్ చాలా పాజిటివ్ రిజల్ట్ అయితే చూసాను. ఈ వీడియోలో నేను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూపిస్తాను, మీకు కూడా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. నేను ఈ ప్రాసెస్లో చేసిన ఉగ్గునైతే 7th month వచ్చినప్పటి నుంచి మా బేబీకి అయితే పెడుతున్నాను. ఎందుకంటే మాకు 7th monthలో అన్నప్రాసన అవుతుంది. అన్నప్రాసన అయిన తర్వాత నుంచి అయితే నేను ఈ వేలోనే ఉగ్గు చేసి అయితే పెడుతున్నాను. లెట్స్ స్టార్ట్ ద ప్రిపరేషన్. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే చిన్నపిల్లలు ఉన్న మదర్స్ ఉంటే తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి, వాళ్ళకైతే యూజ్ అవుతుంది. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నారు అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ప్రాసెస్లో అయితే నేను మినుగులు, పెసలు, అలాగే కందులు, మఖానా అయితే సెలెక్ట్ చేసుకున్నాను. నేను మినుగులు, పెసలు విడివిడిగా అయితే నేను సపరేట్ బౌల్స్లో అయితే నైట్ అంతా సోక్ చేసుకున్నాను. నెక్స్ట్ డే నీట్గా క్లీన్ చేసేసి ఆ వాటర్ని డ్రైన్ చేసి ఒక క్లాత్కి అయితే చుట్టుకున్నాను. క్లాత్ బదులుగా ఇలా కర్చీఫ్ సెలెక్ట్ చేసుకుంటే చాలా బాగా మొలకలు వస్తాయని డాక్టరే సజెస్ట్ చేశారు నాకు. సో వాటర్ లేకుండా టైట్గా అయితే చుట్టేసి ఒక బాక్స్లో అయితే పెట్టి మూత పెట్టేశాను. నేను ఎప్పుడైతే కట్టానో ఆ నెక్స్ట్ డే అదే టైంకి అయితే ఓపెన్ చేసేసరికి ఇలా మంచిగా అయితే మొలకలు అయితే వచ్చాయి. ఇలా మొలకలు వచ్చిన పెసలు, మినుగుల్ని అయితే నేనైతే ఎండలో ఆరబెట్టేశాను. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. మీకు ఎండ లేకపోతే ఫ్యాన్ కింద అయినా ఆరబెట్టచ్చు. బాగా ఆరితే ఫాస్ట్గా ఫ్రై అవుతాయి అండ్ ఎక్కువ డేస్ అయితే నిల్వ ఉంటుంది. ఎక్కువ డేస్ నిల్వ ఉంటుంది అన్నది కదా అని 2 months 3 months కాదు, మినిమం 1 month అంతే. ఫ్రెష్గా చేసుకుని పెడితే పిల్లలకైతే చాలా బాగుంటుంది. ఒక రోజంతా బాగా డ్రై చేసిన తర్వాత ఆ రోజు ఈవినింగే నేను ఇలా ఐరన్ కడాయి ఆర్ స్టీల్, ప్లీజ్ నాన్ స్టిక్ అయితే యూస్ చేయొద్దు, మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికే ట్రై చేయండి. అలా ఐరన్ కడాయిలో స్లో ఫ్లేమ్ పెట్టుకుని అయితే ఫ్రై చేయడం అయితే స్టార్ట్ చేయండి. మొలకెత్తిన మొక్క ఉంటుంది కదా పైన, అది రెడ్డిష్ కలర్ వచ్చిన తర్వాత మీరు నోట్లో వేసుకుని అయితే చూడండి, కొంచెం క్రిస్పీగా అయితే ఉంటుంది. అలా లైట్ క్రిస్పీ అయిన తర్వాత, మెత్తగా అయితే ఉండకూడదు, క్రిస్పీగా అయిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేయండి. అలా సెపరేట్గా అయితే మినుగులు, పెసలు, అలాగే కందులను అయితే ఫ్రై చేసుకోండి. మఖానా కూడా యాడ్ చేశాను. నేను ప్రిపేర్ చేస్తున్న క్వాంటిటీకి ఈ కొంచెం మఖానా అయితే సరిపోతుంది. సో విడివిడిగా ఫ్రై చేసుకుని అన్నీ కలిపి అయితే మిక్సీలో గ్రైండ్ చేసుకోండి. బాగా మెత్తగా గ్రైండ్ చేయాలా, కొంచెం మెత్తగానే పలుకుగా ఉండేటట్లుగా గ్రైండ్ చేయాలా అనేది ఏంటంటే పిల్లలకి పెట్టే మంత్ని బట్టి డిపెండ్ అయి ఉంటుందండి. 7th month బేబీకి పెడుతున్నారు అంటే బాగా సాఫ్ట్గా గ్రైండ్ చేయాలి. 8th month కంటే కొంచెం తక్కువ, 9th monthకి ఇంకొంచెం తక్కువ, అలా తక్కువ చేసుకుంటూ అయితే రావాలి. మన పిల్లలు ఎలా తింటున్నారు అనేది ఆ మదర్ అబ్జర్వ్ చేసుకుని అలా అయితే మీరు పొడిని ప్రిపేర్ చేసుకోండి. అలా మిక్సీలో గ్రైండ్ చేసిన పొడాన్ని అయితే ఒక గ్లాస్ జార్లో అయితే స్టోర్ చేసుకోండి. ప్లీజ్ ప్లాస్టిక్ని అయితే అవాయిడ్ చేయండి కంప్లీట్గా. గ్లాస్ జార్ అయితేనే చాలా బెటర్.
ఇప్పుడు నేను ఫస్ట్ చెప్పింది అయితే పప్పుల పొడి కదా, ఇప్పుడు రైస్ పొడి అయితే చెప్తున్నాను, అది సెపరేట్గా పెట్టుకోండి. ఇప్పుడు రైస్ని అయితే తీసుకున్నాను. నేను రైస్ని అయితే ఒక 3-4 అవర్స్ సోక్ అయితే చేశాను. అందులో కొంచెం చిట్టికడి వామ్ అయితే యాడ్ చేశాను. నానబెట్టి క్లీన్ చేసుకుని నానబెట్టండి. నానబెట్టిన తర్వాత వాటర్ డ్రైన్ చేసుకుని దాన్ని కూడా ఆరబెట్టండి. ఒక 2-3 అవర్స్ సరిపోతుంది రైస్ అయితే. అలా ఆరబెట్టిన రైస్ని కూడా నేను ఇక్కడ ఫ్రై చేస్తున్నాను. తడిపోయేలాగా లైట్గా కొంచెం ఫ్రై చేయండి. కొంచెం కలర్ చేంజ్ అయితే చాలు. అది ఆఫ్ చేసుకుని దాన్ని కూడా మెత్తగా పొడుం చేసుకోండి. అలా చేసుకున్న పొడుం చల్లారిన తర్వాత దాన్ని కూడా ఒక గ్లాస్ జార్లో అయితే వేసుకుని టైట్గా మూత అయితే ఫిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇలా తయారు చేసుకున్న 2 పొడాలు 2 గ్లాస్ జార్లో అయితే ఫిక్స్ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఉగ్గు ఎలా ప్రిపేర్ చేయాలి అంటే 2 స్పూన్స్ రైస్ పౌడర్ తీసుకున్నాము అంటే 1/2 స్పూన్ మాత్రమే పప్పుల పొడి యాడ్ చేయాలండి. 2 ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవద్దు. కొంచెం క్వాంటిటీ ఆఫ్ పప్పుల పొడి మాత్రమే యాడ్ చేయాలి. వాటర్ అయితే యాడ్ చేయండి. మీకు తెలుసు కదా, స్టవ్ మీద పెట్టుకుని స్లో ఫ్లేమ్లో మిక్స్ చేసుకుంటూ ఉండాలి. కొంచెం థిక్గా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని అందులో కొంచెం నెయ్యి అయితే యాడ్ చేయండి. బెల్లం కానీ సాల్ట్ కానీ 1 ఇయర్ లోపు పిల్లలకైతే అస్సలు యాడ్ చేయకూడదు, అసలు పెట్టకూడదు. ఫస్ట్ టైం మీ పిల్లలకి ఉగ్గు పెడుతున్నారు అంటే ఆఫ్టర్ అన్నప్రాసన మీరు గుర్తుపెట్టుకోవాల్సింది పప్పుల పొడి అయితే యాడ్ చేయొద్దు. ఫస్ట్ 1 వీక్ అయితే ఓన్లీ నేను రైస్ అండ్ వాము యాడ్ చేసిన పొడిని చెప్పాను కదా, అది ఒకటి మాత్రమే పెట్టాలి. వాళ్ళకి డైజెషన్ కొంచెం ఇంప్రూవ్ అయిన తర్వాత 1 వీక్ తర్వాత అయితే ఇలా పప్పులతో తయారు చేసింది కూడా మిక్స్ చేసి పెట్టండి. మీరేం పెట్టినా కూడా ఫస్ట్ చేయాల్సింది డాక్టర్ సజెషన్. మీకు నచ్చినట్లు నేను చాలా వీడియోస్లో చూసాను, యూట్యూబ్ వీడియోస్లో వేరుశనగ పప్పు యాడ్ చేయడం, ఇంకా చాలా అయితే యాడ్ చేసి పిల్లలకి పెడుతున్నారు. అలా పెట్టడం మంచిది కాదు అని అయితే డాక్టర్ చెప్పారు. 7th మంత్లో ఒక టైప్గా పెట్టాలి, 8th మంత్లో ఒకటి, 9th ఒకటి, 10th మంత్లో ఒకటి, అలా చేంజ్ చేస్తూ అయితే పెట్టాలి. ఈ ఉగ్గు అయితే కామన్. మనం ఎక్స్ట్రా యాడ్ చేసేవైతే వెజిటేబుల్స్. అది నేను 8th మంత్ నుంచి అయితే పెట్టాను. మీకు ఎవరైనా 8th మంత్ 9th మంత్లో నేను ఎలాంటి ఫుడ్ అయితే పెట్టాను, ఏ వెజిటేబుల్స్ ఏ ఫ్రూట్స్ అయితే యాడ్ చేశాను అని మీకు తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి. నేనైతే తప్పకుండా నెక్స్ట్ వీడియోస్లో అయితే అప్డేట్ చేస్తాను ఎలా పెడుతున్నాను ఏంటి అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఎక్కువ మంది మదర్స్కి అయితే ఈ వీడియో అయితే రీచ్ అవుతుంది అండ్ యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.